యెషయా గ్రంథము 39వ అధ్యాయము. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, తన పదార్థముల గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించును. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను దూరదేశము నుండి వచ్చిరి అని చెప్పెను. నీ ఇంట వారేమియూ చూచిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినముల్లో ఏమియూ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టి నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసినది యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినముల్లో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. ఆమేన్.